అందరికీ నమస్కారం. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ సృజన గారు చూపెట్టినటువంటి ఆ త్యాగం కానీ ఆ పటుత్వం కానీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఆమెను చున్నీ పట్టుకొని లాగి నానా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఆమె మొక్కువైన ధైర్యంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం జరిగింది. ఎంపీపీగా ఆళ్ళ సుబ్బమ్మకు ఆమె పూర్తిగా మద్దతు ఇవ్వటం జరిగింది. మనకి కొంతమందికి తెలియకపోవచ్చు, అసలు త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూడా ఆ హౌస్లో ఏం జరిగిందో మనతో పాటు ఎంపీటీసీ సృజన గారు ఉన్నారు. మేడం గారిని అడిగే ఆ విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఎంపీపీ ఎన్నిక సంబంధించి కూడా మిమ్మల్ని నిర్బంధించారని మీరే చెప్పడం జరిగింది. కొన్ని వాస్తవాలు ఉన్నాయంటున్నారు, కొంతమంది అవాస్తవాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా ఎంపీపీగా ఎన్నుకునే సమయంలో అక్కడ జరిగినటువంటి హౌస్లో కూడా మిమ్మల్ని పట్టుకొని లాగటం కూడా ప్రజలందరూ కూడా చూశారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక ఆడబిడ్డగా కూడా మరి అంత గుండె ధైర్యం రావడానికి గల కారణం ఏంది? ఒకటే ఏమండి, మాది ఒకటే లక్ష్యం, జై జగన్ అన్న. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడమే మా ముఖ్య లక్ష్యం. మేము చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్సీపీయే. నేను జగన్ అన్నకు పెద్ద ఫ్యాన్. సో వైఎస్ఆర్సీపీ పార్టీ విన్ అవ్వాలి. మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంపీటీసీగా మాకు ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. సో ఆంజనేయ రెడ్డి గారు గెలవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ విన్ అవ్వాలి, అదే మా లక్ష్యం, మా ధ్యేయం. సో మేము ధైర్యం చేసి గెలిపించుకోగలిగాం. ఇంకా చాలామంది ఎమ్మెల్యే గారు, శివప్రసాద్ రెడ్డి సార్ గారు, వీళ్ళందరూ మాకు సపోర్ట్ అండ్ హెల్ప్ చేశారు. వాళ్ళ సపోర్టు, వాళ్ళ హెల్ప్ అండ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి సహాయంతోనే నేను మద్దతు తెలపగలిగాను. వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే తెలపగలిగాను. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నన్ను అభినందిస్తున్నారు, చాలామంది నాకు ఫోన్లు చేసి మేము ఉన్నామని చెప్పి మాకు ధైర్యం అండగా నించుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. మిమ్మల్ని 3 రోజులు నిర్బంధించారని, హౌస్లో వెళ్ళే వరకు కూడా ఎవరికి ఓటు వేయాలో మీరు తర్జనా భర్జనా పడ్డారని కూడా కొంత టాక్ అయితే బయట వినిపించింది. దానికి మీరేమంటారు? హౌస్లో నిర్బంధించిన మాకు లోపల గుండెల్లో ఉంది ఒకటే పార్టీ. సో నేను వైఎస్ఆర్సీపీయే విన్ అవ్వాలని మా ధ్యేయం. నేను వైఎస్ఆర్సీపీకే ఓటేశాను. అదే అండి. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు వైసీపీ ఎంపీపీ గెలుస్తుంది అనే ఆలోచనతో వెళ్ళారా? అదే ఆలోచనతో వెళ్ళాము. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీయే కదా, ఇంకో ఆలోచన నాలో లేదు. మా డాడీ కానీ ఫస్ట్ నుంచి మేము వీళ్ళందరితో కాంటాక్ట్లోనే ఉన్నాము. సో వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు, మా ప్లాన్స్లో మేము ఉన్నాము. ఓకే, ఇప్పుడున్న పరిస్థితిలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారని టాక్ అయితే ఎర్రగొండపాలెంలో కూడా ఈ నియోజకవర్గంలో టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా లేదండి, కలుస్తాము. సో అపాయింట్మెంట్ చూశారు కదండి, త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిస్థితి అట్టహాసంగా జరిగినటువంటి ప్రమాణ స్వీకారం. ఎంపీపీగా ఆళ్ళ సుబ్బమ్మ ప్రమాణ స్వీకారం కూడా అట్టహాసంగా జరగడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు, వారి ఇరువురు కూడా ఎంపీపీగా ఆమె ప్రమాణ స్వీకారంలో కూడా కీలక పాత్ర పోషించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాడిపర్తి గారి నేతృత్వంలో ఎర్రగొండపాలెంలో వైసీపీకి మళ్ళీ పూర్వవైభవం రావాలని, రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని విజయ అవకాశాలు కూడా అందుకోవాలని P5 మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ ఇమానియల్తో రత్నం, P5 మీడియా, ఒంగోలు.